మనసున్నోడు వాగుతాడు. ఆడు వాగితే నువ్వు ఎలా ఉండాలి? మనసు లేని స్థితిలో అంటే చెయ్యి. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా నువ్వు మాట్లాడక్కర్లేదు, మాటలు రావు. నీ పిల్లలు అది ఇది అన్నా విన్నట్టుండు. చెవులు మామూలుగానే ఉంటాయి కదా, వాళ్ళలోనే ఉండు. కానీ ఆయన చూడు ఇంకేం మాట్లాడుతుంది తప్పడుగా ముందని నిల్చోబెట్టం కాదు, తప్పడుగా అనిపించింది. అంటే చెప్తే ఏమైంది? మాట ఎలా అవుతుంది? మూతలు నవ్వినట్టున్నాను కదా అంటే చేసి ఆ ఇంద్రియ అలా మెసిపెడుతుంది. సంకల్పాలు ఎందుకు వస్తాయి? సంకల్పాలు ఎందుకు వస్తాయి? సంకల్పరాహిత్యమే మన గోలు. మనో బుద్ధి చిత్తం అహంకారం ఏమీ లేకుండా సచ్చిత్ ఆనంద స్వరూపంగా నువ్వు ఉండాలి. ఏంటి ఈ ప్రాక్టీస్? నేను ఇంట్లో ఉందాన్ని నాకు కుదరలేదంటే ఇంట్లోనే కదా నేను ఉండేది, సంసారమే కదా, దేహానికి సంసారమే కదా. కానీ నేను సంసారం కాదు కదా, యోగిని, జ్ఞాన్ని, బ్రహ్మాన్ని, మహాత్ముని అంతే. నవ్వినట్టున్నానా? బాగున్నానా మనోడా? నాలుగు ఎలా వెళ్ళిపోయింది కదా. అని నవ్వినట్టు పైకి అది అలాగే అది ఇంట్లో ఉండి నువ్వు యోగ్గా ఉండు, ఎవరికి చెప్పక్కర్లేదు. నీ గురించి నువ్వు చూసుకోకున్నది సూర్యుడు కూడా నీకు నువ్వు పరమాత్మ స్వరూపాన్ని అంతే అలా ఉంది. నిన్నులు తగ్గిపోతాయి. తెగమింగేకండి మరి ఎక్కువ ఆహారం వస్తుందో తక్కువ తినొచ్చు, తక్కువ నిద్ర ఉంటుంది. తక్కువ తింటే తక్కువ నిద్ర ఉంటుంది కదా. ఈ ధ్యానాభ్యాసం పెరిగి కొద్ది ఆహారం ఎక్కువ అవసరం ఉండదో శక్తి వచ్చేస్తుంది. ఇవన్నీ పడున్నాయి కదా, పాపం విశ్రాంతి వచ్చింది. ఇక్కడే కలుపుకో, ఇంద్రియాలు అలా వదిలే, ఫ్రీగా వదిలే, కళ్ళేం కలుపుకో. శ్వాస ఏమో అనుకోక్కర్లేదు, ఎలా పెట్టేస్తావు కదా. చూడమని నాకు ఎలా ఉంటుంది, అలాగే మీకు కూడా ఉంది. కాబట్టి మీ జన్మ హక్కు ఏంటి? పరమాత్మగా మెగలటం. ఇవి చేసుకోండి, స్వతంత్రం. మనం స్వతంత్రం. నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపం. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అయ్యి ఉన్నావురా. ఇప్పుడు కొత్తగా నువ్వేమో అవ్వక్కర్లేదు. నీకు ఇల్లు తయారైపోయింది, ఈ ఇల్లు తయారైపోయింది, ఈ ఇల్లుకి ఈ ఇల్లు తయారైపోయింది. నీకేం పాటు ఉంది? ఈ ఇంటికి ఆ ఇల్లు ఉంది కదా, నీకేం పని? మనస్సును పెట్టుకో, ఉన్నదాంతో ఉన్నట్లుండు, లేని దాంతో లేనట్లు. ఉన్నది భగవంతుడు, లేనిది మాయ, మాయతో నువ్వు వండుకో. మరి ఏంటి? ప్రతి దాన్ని మనం అలా చేసుకోవాలి. పరుగులు ఎందుకు? గుర్రం పరిగెత్తినట్టు దానికి అందుకొచ్చే రెండు కళ్ళలోని గంత కట్టేస్తారు. మనస్సుని పోలుతారు. మనసుని ఏం చేయాలి? గుర్రానికి ఎలాగైతే గంతలు కట్టారు అలాగే మన మనస్సుని ఈ బ్రహ్మభావంతో
కంట్రోల్ చేసి ఇప్పుడు కొద్దిగానే కనిపిస్తావు కదా, నువ్వెవరో అనే అన్నమా అట్లట్టు కనిపించడం. అలాగా మనస్సును కంట్రోల్ చేస్తాం. మన్నం చేయట్లేదు, ఎవరి గురించి ఆలోచించట్లేదు. నేను ఎవరో నాకు తెలిసింది, 24 గంటలు నేను ఎవరో నాకు ఆ ధ్యాసలో ఉంటానే, కానీ నాకు ఏ భావన లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను అయి ఉన్నాను, నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను. నాకెందుకే అయి ఉన్నాను, ఇంక నాకెందుకు అంటున్నాను. అయి ఉన్నాక నాకెందుకు, నేనేమన్నా బ్రహ్మాన్నా, మరి నాకెందుకు అంటున్నాను. నేను బ్రహ్మాన్ని అన్నప్పుడు మరి ఈ లోకాల పని నాకుందా? 14 లోకాల పని ఏ పని లేదే, నేను పరమాత్మే అంతే. అలా ఉండిపో, ఇంక కూర్చోగానే ఎందుకు నాకు వెళ్తుంది. ఈ బాహ్య విషయాలు లోపలికి వెళ్ళవు కాబట్టి ఇంక అలా ఉండిపోతాను. అర్థమైందా? మీరు బయటకు ప్రదర్శించుకున్న మగోడు, మీరు మరి ఉద్యోగాలు సంపాదన చేయాలి కాబట్టి, మేము ఎలా కూర్చున్నా పర్వాలేదు కాబట్టి జాగ్రత్తగా ఇలా మెయింటైన్ చేయండి. నేను తాతయ్యకి జడిసి ఇలా చేస్తున్నాను, తాతయ్య లేకపోతే ఇంకా అలా ఉండిపోతాను అంతే. అర్థమైందా? తాతయ్య బయటకు వెళ్ళగాలి, మళ్ళీ బెల్ల నొక్కాలి, తప్పమని ఇలా ఇలా అనేస్తుంది, ఇలా అనేస్తుంది. ఇగో ఇలా ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఒళ్ళంతా పట్టేసినట్టు ఉంటుంది. ఇలా ఇలా అనేస్తుంది, గబగబా అని లేసిపోయి అనేసుకుంటా, హీ అనుకుంటా. మరి లోపల నుంచి రావాలి కదా, మాట్లాడు, అవయవాలు పనిచేయి. అలా వేసిపోతాను. వెళ్ళి బెల్లం తీసి మళ్ళీ మామూలుగా తిండే మాదే ఆడేదో చెప్తారు కదా సుత్తి, ఆ సుత్తిని తందనాన్ని వేస్తాను. ఎలా నటిస్తున్నాను, ఎలా జీవిస్తున్నాను ఆలోచన. జీవించు ఎలాగా, నువ్వు ఏ వాతావరణంలో అయినా సరే జీవించు బ్రహ్మంగా. ఏ వాతావరణంలో అయినా దేహంతో నటించు. అందరూ ఎండ అన్నా అనుకో, నువ్వు ఎండలేదన్నా చంపేస్తాను. ఏమన్నా అలాగేనమ్మా ఎంత ఎండ ఉందో అను పైపే మాటే కదా. అలా వాళ్ళు ఏమంటే దాన్ని తానుతుందని అని నీకు మనసు పెట్టి ఆలోచించక్కలేదు. నేను ఆలోచించిన రోజుని అసలు దేనికి ఇప్పుడు వరకు నేను ఆలోచిస్తున్నామే చూసారా మీరు? చూడరు, ఎందుకంటే నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఆలోచించానా? ఆలోచించేది మనసు లక్షణం. మనస్సు నేను కాదు కదా, బుద్ధిని నేను కాదు కదా, నేను బ్రహ్మాన్ని కదా. పంచకోశాలు నేను కాదు, అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు నేను కాదు. అవి లోపల ఉండి వాటి పనులు అవి చేస్తుంది. పంచేంద్రియాలు నేను కాదు, ఇక్కడ ముక్కు, నోరు, చెవి అన్నీ ఏది రాసుకొచ్చినాయో అవి పనిచేస్తుంది. ఆధారం ఉన్నట్టు లోపల బ్రహ్మం, ఆ బ్రహ్మం ఆధారంతో అవి జరుగుతున్నాయి. నాకు సంబంధం ఏంటి? నేను ఎవరినాయి అన్నీ పీకేసాను. ఇల్లంతా ఖాళీ చేస్తాను. ఓం అంటే ఓం అంటుందా లేదు? గండు ఈ సామాను ఉండబట్టి ఓం అంటే ఓం అంటలేదు. చూడండి, ఖాళీలకి మనం ఏమంటే అది అంటుందా లేదా? అలాగా నేను అన్ని ఖాళీ చేస్తాను. నేను బ్రహ్మంగానే మిగిలిపోతాను ప్రతి సెకండ్ కూడా. చిన్న నాణించి ఒకేలా 67 ఏళ్ళు వచ్చినాయి, నాకేదైనా ఉందా? అవి నాయ కాదు కదా. నాయ కాని దానికి నేను ఎందుకు ఉంచుకుంటాను? నీది కాని సామాను నువ్వు ఉంచుకుంటావా? ఆడేళ్ళే నేను ఎప్పుడైనా ఉంచుకుంటానా? నాయ కాని దాన్ని నేనే ఉంచుకోవట్లేదు, మీ సామాను నేనే ఉంచుకుంటానే. సిగ్గులేదా? నా యొక్క ఇంద్రియాలే నాయ కాదంటున్నాను కదా. మీ శాలరీలు నాయా దొబ్బుతానా? ఆలోచించుకో. అసలు నా శాలరీలు కూడా నాకు లేను. మీది మీదే, నాది నాది. నాది అంటే నాలో ఉన్న బ్రహ్మ, మీది అంటే మీలో ఉన్న బ్రహ్మ. మీది మీదే, నాది నాది. బాగుందా? మరి ఏంటి కారణం? ఎవరికి వారే యమునా తీరే ఏమేమో మరి ఎందుకురా
తగనటరా ఇవి మాంస బొమ్మలు తరచి విరాగము చెందుమురా. ఏంటి మాంసం లోపల ఏముంది? రక్తం, కంపు. మరి చూడండి, మరి ఏంటి కారణం? ఈ దేహం సౌందర్యమా? ముక్కు ఏమవుతుందా? శివుడి. జబ్బు చెప్తే ఏమవుతుంది? శివుడి. పుట్టేప్పుడు శ్వాస పడ్డం, అప్పుడు పనికొస్తుంది, కానీ కొంత కష్టంగా ఉంటుంది కదా శ్వాస. అందుగురించే ఇవన్నీ మా బాబాయ్ ఉప్పు అని వాళ్ళు కూర్చున్నప్పుడు అర్థమైందా? ఎన్ని ఎక్సర్సైజ్, ప్రతి అవయవానికి ఎక్సర్సైజ్, బాడీ అంతా ఎక్సర్సైజ్ చేస్తాం. అందువల్ల నేను ఎలా ఇంత యాక్టివ్గా ఉంటాను. ఎక్సర్సైజ్ చేయాలి. టప్టపా కాళ్ళకి వచ్చేస్తాను, టప్టపా ఇలా పైకి. మా బాబాయ్ అంటే తలకి ఎందుకట్టి కాళ్ళు పైకి ఎత్తున్నాడు. అవి మా పెద్దన్నయ్య మా బాబాయ్ చేశారు, అవి నాకు రావు. అంతవరకు ఎందుకని బోడి ఎక్సర్సైజ్ చేసేస్తాను. కాళ్ళు చేస్తాను. ఎక్కువైతే అరిపోతాను 3 సార్లే. మళ్ళీ ఎక్కువ చేయను రోయ్. స్కిప్పింగ్ ఏంటి అన్నీ పట్టవా, తాడేమీ అక్కర్లేదు. ఇలాగా చేయనా, జాకెట్ లాగా. ఇవన్నీ ఏం చేస్తాము? ఇప్పుడు శక్తి ఉంది కానీ, శక్తి లేనప్పుడు ఇది చేయకుండా రోయ్. ముసలి ఇది చేయకండి అంటే నాకు చిన్నప్పటి నుంచి అభ్యాసం చేస్తున్నాను. మీరు అన్నీ చేయకండి, కొంత వరకు నేను చేసుకోండి. మీకు కళ్ళు, ముక్కు, నోరు ఇలాంటివి ఏమైనా ఉంటే చేసుకోండి అని పెద్దది చేసుకుని అలాంటివి చేసుకోండి. మీరు నోరు, కళ్ళు లాగా ఇలాంటివి చేసుకోండి. ఇలా పెట్టి ఇలా అలాంటివి చేసుకోండి. చచ్చిపోతారు పెద్ద పెద్ద శక్తులు. ఇందా కాళ్ళు మోకాలు చెప్తారు, అరిపోయినాయి అంటారు, మళ్ళీ నన్నే చెప్తారు. అలాంటివి కాదు, మీకు తోసి చేసుకోండి. అమ్మో ఎక్సర్సైజ్ గురించినే చెప్పండి. నేను కుట్టాట ఆడతాం, అవునా? ఏంటే పరుగులు అక్కడి నుంచి ఆ కిటికీ దగ్గర నుంచి తలుపు వరకు ఎలా నడుపుతానే? ఒక కారుతో కుడతాను లేదా? ఇవన్నీ చేయకండి. ఏంటంటే ఎవరి దేహానికి తగ్గట్టు వాళ్ళు చేసుకోండి. నాకంటే చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ వదలలేదు, శ్వాసలు వదలలేదు, ధ్యానం వదలలేదు, ధ్యాస వదలలేదు, నాలో ఉన్న అంతర్సత్సవంతో నేను వదలలేదు. ఇవాళ నేను మీరు వచ్చారని కొత్తగా నేనేమి నేర్చుకోవట్లేదు. మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నానా? నా ఏమన్నా మానుతానా? ఇలా వాకింగ్ చేస్తా, అలా ఆకాశం చూస్తాను, ఇలా అంటాను అన్నీ. నా యొక్క ధ్యానంలో స్టడీ కోసం నా మెండయి మళ్ళీ అవన్నీ నొప్పులు లేకుండా అన్నీ నేను నా ధ్యానం కోసం అన్నీ నేర్చేసుకుంటాను. ఈ సురుకంతా ఎవరికే? ధ్యానం కోసం. ఇలా సురుగ్గా ఉండాలి, శక్తిగా ఉండాలి, పరమాత్మగా మిగలటానికి అన్నీ చేయాలి. శుభ్రంగా తిను, శుభ్రంగా చెయ్యి. ఈ ధ్యానం అలా నిలబడిపోతుంది. అనారోగ్యం వస్తే ధ్యానం ఏమవుతుంది? మనసుకు అనారోగ్యం వచ్చేసింది. ఇంద్రియాలన్నీ బొబ్బో అంటాయి. ఓ రోజు నడు నొప్పి అంటావు, ఓ రోజు కాలు నొప్పి అంటావు. నీకు ధ్యానం ఎలా అవుతుంది? సమస్థితిలో ఉండు, సమభావంతో ఉండు. అప్పుడు ఎల్లవేళ్ళ కూడా హ్యాపీగా ఉండగలుగుతాం. ఉన్నది నేను తప్ప రెండవది లేదు. ఉన్నది నేనే. ఇంకా అలా ఉండుకోండి, అంతే. మీకు తెలుసు రావాలి, దేవుడు కనిపించాలి, ఏమీ అనుకోకండి. ఎవరేం చెప్పినా నమ్మకండి. నమ్మితే నాకు తెలుసు, నాకు సంబంధం లేదు. మీరు ఏవో మ్యాజిక్లు చేసుకొస్తే నాకు ఏమి తెలియదు కాబట్టి నాకు సంబంధం లేదు. నాకు తెలుసున్నదే మీకు చెప్తున్నాను. నేను ఇంత ఈజీగా బతుకుతున్నాను కాబట్టి జీవన విధానం చెప్పగలుగుతున్నాను. నేనంటే ఎవరో లోపల ఉన్నాడు, నాదంటే ఎవరో నా అదే అంటే నేనే. అది సొంతమే, నా బ్రహ్మ నా ఇష్టమే. దేహం పోయేదే కదా, ఇది సొంతమా? అనేక దేహాలు ఎత్తుంది, ఇది సొంతమా? సొంతం కానీ దాన్ని ఎందుకు తొక్క తోలు పడవలా? ఇంద్రియాల దొంగ
దాన్ని స్వాధీనం చేసేసుకుంటాం. మనకు చెప్పినట్టు అనుకుండా ఆయన ఏం చేయాలి? వచ్చేసేవా దొంగ అంటే దొంగ అనుకోకుండా ఆడు జైలుకి వెళ్తాడు, అది వేరు. మనం 24 గంటలు మళ్ళీ ఇంకో జన్మకొస్తే పెద్ద జైలు, మళ్ళీ పుట్టాలి, బళ్ళోకి వెళ్ళాలి, మళ్ళీ అన్నీ చిక్కులు తినాలి, అన్నీ మళ్ళీ బాధ్యత అయిపోతాయి. ఈ దొంగలు ఏం చేయాలి? నేను మామూలు కాదు, మమేకం చేశాను, అహంకారం తెచ్చాను, ఊరికేదో ఓటుకం. ఇప్పుడు అసలు నేను ఎవరో అర్థమైందా? ఈ దొంగలేని గురించి మనం పట్టించుకోవచ్చా? అయితే బాబు ఎన్ని ఎకరాలు తెస్తుంది అనుకున్నాం. కొంప ముంచెత్తుంది దీన్ని నమ్మిన వాళ్ళకి. దీన్ని నమ్మిన వాళ్ళని కొంప ముంచెత్తుంది. కొంప అంటే జన్మలు తెచ్చేస్తుంది. కొంప ముంచినట్టే కదా, ఇది నీ కొంపే, ఇది నీ కొంప. ఈ ఇల్లు ఇదే కదా కొంప, ఈ ఇల్లు ఇదే కదా నీ కొంప. నువ్వు పో, ఎంతసేపు ఉంటావు ఇక్కడ? నీ కొంప నువ్వు వెళ్ళు అంటావా లేదా? పూర్వం అలా అనేవారు, ఇప్పుడంటే అందంగా మాట్లాడుతున్నారు కదా. ఎంతసేపు ఉంటావే ఇక్కడ? కౌలు చేస్తాను. నీ కొంప నువ్వు వెళ్ళొచ్చు కదా. ఈ ఇంట్లో ఎంతమంది చూస్తూ ఉంటారు నీకోసం ఎదురు. నీ కొంప నువ్వు వెళ్ళావా అని ఊరా లేదా? పెద్ద నీ తల బద్దలవ్వా అనేవారు ఆ పెద్దత్ గారు. నీ తల బద్దలవ్వా అంటే ఏంటో అనుకుంది. వాళ్ళ యొక్క ఏ మాట మాట్లాడినా వేదంలోనియే, నువ్వు మాట్లాడినా వేదంలోనియే, భావతలలో మాట్లాడినా వేదంలోనియే. ఇంత వేదం వేదాంతం రెండు కలిపే మాట్లాడు. పూర్వీకులు మాట్లాడినా వేదంలో ఉంది, వేదాంతుడే. ఇప్పుడు మనం మాట్లాడినా వేదం వేదాంతుడే, రాబోయే వాళ్ళు మాట్లాడినా వేదం వేదాంతుడే. అసలు రెండూ కాకుండా ఏదైనా ఉందా? వేదం వేదాంతం కాకుండా ఆలోచన కదేంట్రా అన్నీనే అక్షరాల బండిరా. అకారం ఆకారం ఏకారం ఈకారం ఓకారం ఊకారం అంటాను. అరుకారం అరుకారం ఏకారం ఏకారం ఐకారం ఓకారం ఓకారం అవకారం. అమ్మా అయ్యే కదా కాకునింతాలు కాక ఇన్య చార్చ. మరి ఇవన్నీ ఎలా వచ్చేసినాయి? ఒక అకారం గుణంతం అయితేనే ఇవన్నీ కలిపేసాం కదా. మనం అంత తెలివైనోళ్ళం కదా. మిగిలిన గుణంతాలు నేర్చుకోక్కలేకపోయింది. అకార గుణంతో నేర్చుకుంటే మిగిలిన గుణంతాలు ఆటోమేటిక్గా మనమే రాసు. అలాగే నువ్వు ఎవరో అని తెలిసాక నీ గురించి నువ్వు తెలుసుకోక ఎవరో చెప్తారు. నీ విద్యను నువ్వు నేర్చుకోలేవా? బ్రహ్మ విద్య, బ్రహ్మంగా నువ్వు ఉండటానికి విద్య ఏంటి? నువ్వు బ్రహ్మవు, అదే నీ విద్య. నువ్వు బ్రహ్మవు అంతే. మరి బ్రహ్మవు బ్రహ్మము, బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ అనుకుంటారని బ్రహ్మము అని నువ్వు చిన్నప్పుడు చెప్పావు కదా, మూ అని చెప్పాడు అంతప్పుడే. మరి ఏంటి బ్రహ్మము అంటే? అసలు నేను బ్రహ్మ అంటే మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకుంటారు. వీడు అన్నాడు మూ అన్నాడు. నువ్వు తప్పు నుంచాడు యోగ కాబట్టి అడిగి ఆ భాష తెలుసు. అంటే మనం ఎవరం? సత్తు చిత్తు ఆనందస్తుడు. సత్ ఎప్పుడూ సత్తుగానే ఉండాలి. సత్యంగా ఉన్నదాన్ని సత్ అంటారా లేదా? చిత్తు నీ మనసుతోటి దేహం సంబంధంతో ఉంటే చిత్తైపోతాం. పాటల మధ్యాలు కూడా లేవా? ఏ పాటలైనా మనయేనమ్మా, దేహం పాటలే, వేదాంతమే. సినిమాలో చూసినా వేదాంతంగానే తీసుకుంటాను, నాటకం చూసిన వేదాంతంగానే, మీతో మాట్లాడినా వేదాంతంగానే ఉంటాను లేదా? ఎవరి కష్టం ఎవరో తీయలేము. పేరు కష్టం పేరుదే, సేద కష్టం సేద్దే. చెప్పండి, సీతాదేవి అవతారంలో వచ్చింది. మరి ఆవిడ కష్టం ఆవిడ లక్ష్మీదేవి. ఆవిడ భూమిలో వెళ్ళిపోయింది అంతే. ముందు వచ్చింది, ముందు వెళ్ళిపోయింది. విష్ణుమూర్తి రాముడు, ఎవరి అవతారం వారిదే. ఎలాగైతే వచ్చారో ఆ అవతారాన్ని మనకు చూపించలేదు. విష్ణుమూర్తి మళ్ళీ కృష్ణుడిలా వచ్చాడా లేదా?
బకులాదేవికి ఈ పెళ్ళి అన్నీ చూసారా లేదా? వానరులందరూ రామ రామ అంటే గోపులుగా అని చెప్పాడా లేదా? మళ్ళీ ఏమో మరి ఇవన్నీ ఏంటి? వాళ్ళు లోకోద్ధరణ కోసం వచ్చిన మార్పులు దేవుళ్ళు. మరి మనలోనే దేవుడు అన్నాడు కదా, మనము దేవుళ్ళమే. వాళ్ళు దేవుళ్ళు అన్నాం. వాళ్ళు మనల్ని ఏం చూపించారో చెప్పమా. దేవుడు పూజ చేయండి అని మన తల్లిదండ్రులు పెద్దోళ్ళు చెప్పి నమస్కరిస్తున్నాం. ఎవరికి నమస్కరిస్తున్నాం? మన ఆత్మస్వరూపానికి నమస్కరిస్తున్నాం. దేవుడికి విగ్రహారాధన చేయండి, ఆ విగ్రహానికి ఇలా నమస్కరించు. అదేమైంది? విగ్రహం ఏమంది? విగ్రహంలో ఉన్నా దేవుడు ఏమన్నాడు? నీలో ఉన్న నువ్వు విగ్రహం, నీలో ఉన్న దేవుడే ఉన్నాడు, నేను నువ్వు ఒక్కటే అన్నాడు. దేవుడు దండం పెడితే దేవుడు ఏమన్నాడు? నేనే నువ్వు, నువ్వే నేను. నాకు నువ్వు నమస్కరిస్తున్నావు, నాకు పూజ చేస్తున్నావు, ఇదంతా దేవుడే. బ్రహ్మార్పణం తిను, బ్రహ్మార్పణం నడు, బ్రహ్మార్పణం మాట్లాడు. లోపల పైకి అనకండి, నవ్వుతారు. పోయి మగోళ్ళు మేము ఎలా అన్నా పిచ్చోళ్ళు అంటున్నా, నేను కూడా ఎంత బాగా ఉంటాను. ఎర్రోళ్ళతో ఎలా ఎర్రోళ్ళ ఉంటాను, ముసలోళ్ళతో ముసలోళ్ళ ఉంటాను, సత్సంగులతో సత్సంగులుగా ఉంటాను. ఎందువల్ల? బ్రహ్మార్పణమైన జీవితాలు గట్టి. పైకి నేను ఏమో అన్నాను, అసలు ఎలా ఉంటానా? మామూలుగా ఉన్నా, మామూలు అమ్మమ్మలాగే ఉన్నాను లేదా? అమ్మమ్మ గారు అంటే సార్ మామూలుగానే ఉంటానా లేదా? యాక్షన్ రియాక్షన్ రాక ఏదన్నా బిళ్ళ పడం బిళ్ళ వేస్తుంటే రియాక్షన్ వచ్చేదా బాహ్యంలో? అలాగే మనకి ఎవరు మాట్లాడి లోపలికి వెళ్ళిపోయినాయి అనుకోండి, పోలీసు ఉంటాడు లోపల. ఇలా ఎంత మూసుకుంటున్నాం? లోపల పోలీసు ఏమంటాడు? అది కాపలాకి వస్తాడు. కళ్ళుకి ఏముంటుంది? అందరికీ కళ్ళు ఉంటాయి, మరి గుడ్డోడికి కళ్ళు కనిపించవే. అందరికీ నోరు ఉంటుంది. కోసం నరికేసాం అనుకో మాటలు నాలుగు కోసిస్తే మాట వస్తుందా? మాట రాదేమో, నాకు తెలియదు. మరి ఏ అవయవానికైనా ఎవరున్నారు? పరమాత్మ ఆధారం. పరమాత్మ ఆధారంతో మన ఇంద్రియాలు చక్కగా నడుస్తున్నాయి కాబట్టి మనం గ్రహించి పరమాత్మగానే మిగలాలి, పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండాలి అన్న సంస్కారంతో మనం ఉండాలి. అర్థమైందా? అందరిలోని ఒక్కడే ఉన్నాడు, వాడే అనంతంగా ఉన్నాడు. శివుని మొదలు పుట్లికాది బ్రహ్మ పర్యంతం కూడా ఎవరున్నారు? దేవుడే కదా. శివదోమ దేవుడు కదా. ఎదది మన పేరు ఉన్న ఈయన కూడా తిక్కుమంట. చచ్చిపోయింది బతికింది తిక్కుమంటే బతుకున్నది అన్నమాట. ఇరుపెంతటి అంటే ఏంటి కారణం? ప్రతి దాంట్లోనే ఉన్నది ఎవరు? దేవుడే కదా. దేవుడు లేని చోటుందా? నువ్వు లేని చోటుందా? మరి నువ్వు చచ్చిపోయాక నువ్వే ఉంటావు. దేహం శ్మశానానికి వెళ్ళిపోవు, కానీ నువ్వు ఉంటావు కదా, ఈ అనంతంగా ఉంటావు. ఎవరైనా పిలిచారు నువ్వు వస్తావు లోకోద్ధరణ కోసం, ఈ జ్ఞానం చదువు. మళ్ళీ నువ్వు ఎవరు పిలవలేదనుకో, నువ్వులాగే ఉంటావు ఈ అనంతంగా. క్రమముక్తి మాత్రం మనకు అక్కర్లేదు. అనేక జన్మల నుండి క్రమముక్తితో వచ్చాం. ఇప్పుడు ఎందుకే ఇంకా క్రమముక్త? సారూప్యాలు సామీప్యాలు. సారూప్యానికి వచ్చేవా లేదా? ఈ లోకానికి వచ్చేవా లేదా? నా దగ్గర కూర్చున్నారా లేదా? సారూప్యం సామీప్యం. సారూప్యం నన్ను చూస్తున్నారా లేదా? సాయుధ్యం సాయుధ్యాన్ని పొందుతున్నారా లేదా? ఎంతమంది సత్సంగులు బ్రహ్మార్పణంగా వెళ్ళిపోయారు. సాయుధ్యాన్ని పొందారా లేదా? ఈ 4 ముక్తులే ఒక స్మరణ వలన, ఒక మంత్రం వలన, ఒక దేవుడు యొక్క భక్తి వలనే 4 ముక్తులు వచ్చినాయి.
నువ్వు అతీతంగా ఉన్నావు. బ్రహ్మం అంటే ఆకారం కాదు కదా, నిరాకారానికి కదా నువ్వు ప్రార్థించింది. ఆ సాకారానికే 4 ముక్తులు ఉన్నాయి కదా. సాకారానికి ఉన్నాయి, మీరు ఆలోచించుకోండి. బ్రహ్మంగా ఉన్నవాడికి నువ్వు అయ్యే ఉన్నావని తెలుసు. నువ్వు ముక్త పురుషుడు. నువ్వెవరు? ముక్త పురుషుడు. ఈ 4 ముక్తులు మనకు అక్కర్లేదు, గృహంగంలో చేసేసుకుని వచ్చాం. నువ్వు ముక్త పురుషుడు అని తెలిసింది, నేను బ్రహ్మాన్ని తెలిసింది. బ్రహ్మంగా ఈ అనంతత్వంగా మిగిలిపోతాం. పంచభూతాలు ప్రకృతి, దేవుడు చేసిన ప్రకృతి ఉంది కదా, గాలి నీరు నిప్పు భూమి ఆకాశం, వాటిలోంచి తెచ్చుకున్నాయి కదా, తెచ్చుకున్నాయి కదా దేహంగా వచ్చాం. అంతే. ఏం చేస్తున్నాం? మళ్ళీ అప్పు తెచ్చుకున్నట్టుగా అప్పు చేయగలుగుతాం. మట్టి తెచ్చుకున్నాం, అది ఇంతే కూడుదవుతున్నాం. ఎంత మట్టి తెచ్చుకున్నామో అంతే కూడుతుంది. శ్వాస ఆగిపోతుంది, ప్రేమ కొడుతుంది, శ్వాస అంతే. గాలికి ఇచ్చేసాం లేదా? ఉమ్ము అంటే ఉమ్ము లేదా? మన లోపల నీరు ఎలా ఉందిరా? నీరు ఆరిపోతే సెలాన్ ఎక్కుతుందా? నీరు స్నానం వెళ్ళిపోతే మళ్ళీ సెలాన్ ఎక్కుతుందా? నీరు లేకుండా కుదురుతుందా? నీరు ఉందా లేదా? గాలి నీరు నిప్పు లోపల ఏముంది? మిషన్ ఎలాగా లోపలన్నీ అవయవాలు ప్రేరణ అపారం ఉదాహరణ సమానం వేన వాయువులన్నిటికీ ఎలా ఇచ్చేస్తుంది? సమస్థితిగా పంపుకుంటాం. గుండెలోకి వెళ్ళేది ఈ దేహం అంతా పంపేసి సమాన వాయువు మొత్తం పంపిస్తాం. వ్యానవాయువు, అపానవాయువు, వృత్తి అన్నీ వస్తాయి కదా. అన్ని వాయువులు దేవుడే. ప్రాణాయ స్వాహ. దేవుడికి ఇంతకీ నైవేద్యం పెట్టేదేంటి? నీ ప్రాణం ఇస్తావా? మరి అసలు దాని అర్థం ఏంటి? మనమే దేవుడు. ప్రాణాయ స్వాహ. ప్రాణం ఇచ్చామా? దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు అంటాం, కానీ మనం ఇచ్చేయచ్చు కదా. అంటే ప్రాణం ఉన్నంతకాలం బ్రహ్మంగా పెట్టాలి. స్వాహ. మరి స్వాహ నేర్పుతున్నాం కదా, అగ్ని వేసినప్పుడు వేసేస్తున్నాం, స్వాహ నేర్పుతున్నాం. స్వాహాదేవి మా దేవుడు గుర్తు చేసుకుంటాడు. దేవతలందరూ మరి యజ్ఞానికి వాళ్ళే కదా. మరి ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ. పిత్తిత్తనం. ఈ పిత్తిత్త నీకు చిక్కు. తిన్నది పిత్తులు ఏంటి? అవన్నీ మలమూత్ర శుద్ధి లేకపోతే ఏముంది? కొట్టు సత్తం. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మలం వాయు ధ్యానాయ స్వాహ. ఎవరికి ఇంతగా నైవేద్యం ఎవరు పెట్టావు? నీకు పెట్టుకున్నావు, అది మళ్ళీ నువ్వే తినేస్తున్నావు. నీకు నచ్చింది నువ్వు వండుకుని ఆ దేవుడికి నువ్వు ఇష్టం, ఆ దేవుడికి వడపప్పు ఇష్టం, ఆ దేవుడికి సరువుడు ఇష్టం, ఆ దేవుడికి అంటే భక్తులకి ఆ లక్షణాలు ఉంది. ఆ భక్తులు జ్ఞాని అవటానికి ఈ లక్షణాలు చెప్తారు. అవి భక్త లక్షణాలు. అవి లేకపోతే ఈ రావు కదా. దేవుడిని పెట్టుకుని తమో గుణం లేకుండా పూజ చేసి అన్ని నైవేద్యాలు పెట్టి అన్నీ చేసినవాడు భక్తుడు. మనకు భక్తి పని అయిపోయింది. అలానే ఇంట్లో భక్తుని చెప్తాను. నేను అసలైన భక్తున్నా కాదా చెప్పు. లేదా నేను మహాభక్తుడు. మీ గుణాలు చూడలేదు, రూపాలు చూడలేదు, నామాలు చూడలేదు, మీలో ఉన్న నిరాకారాన్ని చూస్తున్నాను. జ్ఞాని గారు సాక్షిపోతున్నా. నేను ఎవరిని? భక్తుడిని, జ్ఞానం. భక్తుడే జ్ఞానం. ఏ జన్మలైనా భక్తి లేకుండా జ్ఞానం రాదు. అర్థంలో అయిపోతేనే ఇప్పుడు ధ్యానం వస్తుంది. జ్ఞానం అంటే ధ్యానం, ధ్యానం అంటే జ్ఞానం, రెండు ఉండాలి కదా. అవి ఏమీ లేకుండా రాదు. ఇప్పుడే మొదలెడతారు చూడు, పూజలు అయ్యి అడగంగా టైం పడుతుంది. మనకి అయిపోయినేమో. ఇప్పుడు మనం ఈ యొక్క పూజా విధానం ఆత్మజుంటారు. యాని కానీ చెప్పాపాని కుడి చేతి వైపు నుంచి జరగాలి. నుంచి యాని కానీ చెప్పాపాని, యాని కానీ చెప్పాపాని జన్మాంతకుతాను. దాని ప్రదక్షిణం పదే పదే పాపోహో పాపాత్మ పాప సంభవ సాయి మా కృప. ఎలాగ దేవుణ్ణి అడిగి వత్సలు అన్ని శరణం. ఎలాగైతే మనం శరణం నీ చుట్టూరు నువ్వు తిరిగి నీ ఆత్మ ప్రదక్షిణ నువ్వు చేసుకుని
మరి దేవుడు చేసినట్టే కదా. ముందు భక్తిలో తెలియాలి కదా. తెచ్చుకుంటున్నాం కదా, తెచ్చుకున్నట్టు అలా చూపించాలి తాడికెందు. ఓం కేశవాయ స్వాహ, నువ్వే తాగెత్తను. నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన తెలుగు చదువు కడిగేస్తాం. 3 సార్లతో మళ్ళీ చేతులు ఎట్లాడతాయి. మధుసూదనం మిగిలినోడికి అక్కలేదు. అసలు ఒకటే కదండి కేశవుడన్నా. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అన్నీ ఒకటే ఉన్నాయి కదా. అడుగుని 3 సార్లు అంటే చేతి కడిగేస్తాం, మిగిలిన అనేస్తాం. ఓం భూర్భువ స్వం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మాపో జ్యోతి. భూర్భువ స్వః. నువ్వెవరవే? ఎవరి గురించి తపస్సు? జ్ఞాన లక్షణాలు వచ్చాక, జ్ఞానంగా ఉన్నాక ఇవన్నీ దొరుకుతాయి. ముందు భక్తి ఉండాలి. భక్తి లేకుండా కుదరదు. ఎక్కడికైనా రోజు మనం పూజ చేసుకునే కదా కూర్చున్నాం. దీపానికి వెళ్తున్నావా లేదా? నీలో జ్యోతి లేకపోతే నువ్వేమవుతావు? శ్మశానానికి వెళ్తావు. నేను ఎవరైనా రాలేదని ఎదురు చూస్తానా? శవం వస్తుంది అంటాను. శవం అయితే ఇంట్లోకి వస్తుంది, శవం అయితే బయట పెడతారు, నవ్వేసుకుంటారు. ఎదురు చూడండి. నేను ఈవేళ ఎదురు చూస్తాను. అనేక జన్మలుండి పరమాత్మగా ఎదురు చూసినప్పుడు ఈ జన్మలో కూడా పరమాత్మ కోసం వేచి, నేను పరమాత్మని, వచ్చినోడు పరమాత్మ. శవంగా వస్తున్నా బ్రహ్మాత్మ. ఆ దేహం ఆ పాత్ర అయిపోయింది అనుకోవచ్చు. వినిపించిందా? నేను ఎడితే నువ్వు ఊరుకోబెట్టాలి. అప్పుడు కథ కోసం ఎడితే ఓయ్ అర్థమైందా? ఎలా ఊరుకోబెట్టాలి? మీరే కదా. శవమైనా ఇంట్లోకి అదే వస్తుందని. శవం అయితే బయట ఉంటుంది, శవం అయితే లోపల. అలా ఉండాలి. ఎదురు చూపులు ఉండకండి. వచ్చినట్టు వస్తారు. విధిలో ఏది ఉందో ఆ టైంకి వస్తారు. ఎప్పుడు ఎదురు చూడటం కానీ సరే ఏ భావన లోపల ఉంది. నేను సాక్షిభూతుంది కదా. ఇంకా సాక్షి చూడు. ఆడు ఎదురు తిడుతున్నాడు. చెప్పు, ఈ సాక్షిభూతుడు తిడుతున్నాడా? తిడుతున్నాడా? అది తిట్టట్లేదే. సాక్షిభూతుడు ఏమయ్యాడు? సాక్షిభూతుడు ఆడు అలాగే ఉన్నాడు కదా. ఈ రూపం నాము క్రియ ఏం చేసినా ఆడు ఏదైనా అంటున్నాడా? సాక్షిగా అలాగే ఉన్నాడు కదా. చూడు, వీడు ఏదైనాని కదులుతున్నాడా, మెదులుతున్నాడా, తిడుతున్నాడా, చిత్రించుకుంటున్నాడా, ఏదైనా అంటున్నాడా? ఎవరు? సాక్షిభూతుడు. నువ్వెవరు? సాక్షిభూతుడు. ఉన్నది ఉన్నట్లుగా, ఇవి ఉన్నదే ఉన్నట్లుగా. దేని మాయ కదా, దేని లేనట్లుగా ఉండు. మాయపడవు మనకెందుకు? దాన్ని మమేకం. అర్థమైందా? ఈ పోరుకు ఎలాగా ఉంటుంది. అంటే దేవుడు పుణ్యుడు అంటారు. మామూలు ఎత్తుంది. మామూలు వాళ్ళు ఏమంటారే? దేవుడు పుణ్యుడు. మనకేం పుణ్యుంది? నారాయణకని ఇంకా పెట్టు. బిందు అమ్మా బొమ్మ ఓయ్ ఏమే అందరికైతే దేవుడు పుణ్యాడు. రాజేశ్వరం దేవుడు పుణ్యాడు, పట్టుకోలేమంటున్నాడు. మరి నాకెవడు పుణ్యారే? బెమ్మం పుణ్యిందా లేదా? మరి ఏదో రావాలి. మా ఆయన వచ్చేసింది. మా ఆయన తాతయ్యనా? పుణ్యేశ్వరు. మాయ పుణ్యేశ్వరు. క్యారేజీ పెట్టాలి. బ్రహ్మార్పణం. బ్రహ్మలందరికీ నమస్కారం. పొద్దున్న మట్టికి 11:05 వరకు చూద్దాం. 11:05 వరకు చూద్దాం పొద్దున్న మట్టి. బ్రహ్మార్పణం.
ఈ మూతులు ముక్కులు కట్టుకుంటా రాను కదా ఇదేంటి ఎప్పుడో తయారైపోయింది ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి మూడు ఖాళీగా అక్కడ పెడతారా ఫ్యాన్ కట్టించు లైట్ కట్టి ఇక్కడ కుర్చీలు వేసుకుని అదంతా ఖాళీ ఇక్కడ రోజు పెట్టింది నమస్కారం నమ్మవద్దు మహాత్మాలకు నమస్కారం అక్కడ పెట్టింది కరోనా అని కొట్టు తీలేదు తప్పింది ఎప్పుడో తయారైపోయింది ఇవన్నీ దాంట్లో పెట్టు ఖాళీ కదా ఇక్కడ పెట్టాము ఫోటోలు అయితే ఇక్కడ ఖాళీ ఒకసారి కుర్చీలు వేసుకుందామా మొదలు కుర్చీలు వేసుకుంది అక్కడ వెళ్దాం ఇంకోటి ఇక్కడ పెట్టింది ఇక్కడ పెట్టింది ఇక్కడ వస్తే పెట్టిందేమో వాడుతుంది మిగిలిన అక్కడ పెట్టారు పైకి ఇలా కూర్చుని అక్కడే తీసి అవన్నీ తీసి ఇప్పేద్దాం ఇప్పకపోతే మళ్ళీ మనం తీసుకున్నాను అన్ని కలిపెట్టి ఇది పేరు అన్ని పేరు పెట్టారు ఎప్పటికైనా పెట్టింది కదా ఫ్యాన్ ఉంచేయంట్రా పర్వాలేదు కదా ఫ్యాన్ ఉంచు కొంచెం దగ్గరగా వేసుకున్నాను చూడండి ఇలా పెట్టి ఒకదాని మీద పెట్టచ్చు ఇలాగే కొంచెం ఏం వేసుకోవాలి మెల్లని పెట్టుకోవాలన్నా జాగ్రత్త దాని మీద పెట్టాను అంటే వెనక్కి నిరంతరం బ్రహ్మంగా ఉండేవాళ్ళు ఏమి లేదు బ్రహ్మాత్మంగా బతికేది బ్రహ్మంగా మనం పెరుగుతాం మనకేంటి బ్రహ్మాత్మంగా బతికేది పెయింటింగ్ మీద పెట్టానమ్మా ఇదే ఇంకో కుర్చీ వేసుకుంటే మీకు బాగా అలా అడ్డం కుర్చీ ఇస్తాను నుంచోబెట్టేస్తాను నుంచోబెట్టేయండి పడతాయి
అలాగేనా ఒక కుర్చీ వేసుకోమా నాన్న బాబు కుర్చీ వేసుకోమా ఇవి ఊడిపోయినట్టు పెడదామా అక్కడ సిద్ధి సైడ్ పెడేద్దాం బాబు అక్కడ పెట్టండి కవర్లో బుక్స్ కవర్లో బైండింగ్ చేయాలి అక్కడ పర్లేదు తీసేయనమ్మా సారీ ఇక్కడ ఉంటే మళ్ళీ ఇదే పైన నాలుగేసి తీసుకు అన్నీ ఎదరకు కూడా నిలబెట్టచ్చు కానీ మనకి ఏమో ఉండవు కదా బుక్ మీద బుక్ పెట్టేస్తే ఏమో ఉండవు కాబట్టి పైన పెట్టేసుకోవచ్చు ఏమి ఇవ్వం పూజా విధాన పుస్తకాలు కిందే ఉన్నాయి అందు గురించి మనం అసలు ఏమీ లేవు కదా ఈ కరోనా పడుకోబెడితే మళ్ళీ పడిపోతాయండి డోర్ తీసిన అడ్డుగా వాదం మీద పెట్టేస్తే అలాగే కట్ట ఉండదు ఇంకో కట్ట నిలబడదు చూడం మీద వర్క్ పెట్టాము అడ్డుకో చూడనా వీళ్ళంతా వీడి బుక్స్ కింద పెట్టినానా ఇంకా పడిపోతుంది వీడి పుస్తకాలు పెట్టి చాలమ్మా ఇంకా ఇంకో కట్టిస్తే బెటర్ ఇంకో కట్టిస్తే పెట్టచ్చు కట్టమంటావా వీడి పుస్తకాలు ఏదైనా మరి గారు 40 పుస్తకాలు ఎక్కడ నిలబెట్టుకోవాలి దానిపైన ఇంకా పడతారు కొద్ది కొద్దిగా ఇవ్వండి కొద్దిగా ఇది అర్థపరంగా దీంట్లో చెప్తే సరిపోతుంది నిలువుకి పట్టట్లేదా సుజాత ఇది ఎక్కువద్దు దీని పరంగా పెట్టారు అమ్మా ఉంటే మళ్ళీ దీన్ని పెట్టండి మళ్ళీ తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అందులోనే కట్ చేసుకుంటాం అమ్మా కట్ చేసి పెట్టలేదు సాంబారంగా వెళ్ళి ఒకటిగా ఉంటుంది లేవు కదా మీరు వస్తారా నిలబెట్టేసి అంటే వెళ్ళేటప్పుడు జరపట్టు వస్తుంది వాలు ఉందండి గోడ కట్టితే తీసి బుక్స్ పెట్టడం బీగా వాలు ఉంది అక్కడ ఎత్తు లేదండి ఇక్కడ ఎత్తు ఉంది వాలు ఉంది అయితే బుక్సే పెట్టేద్దాం కడుపు కట్టదు ఒక లైన్ తీసేద్దాం ఇంట్లోనండి అలా కాదు ఇక్కడి నుంచి సమానంగా పోస్తే బయట నుంచి మీకు ఇక్కడ ఎత్తు ఉందండి ఇక్కడ కిందకు ఉందండి అది అది తిరగట్లేదు ఇలా ఉందండి వాళ్ళు అంతే వెనకాల లేపండి చాలు పడుతున్నాను లేదు కదరా
ఒక లైన్ తీసేయాలి. కవర్ కనబడుతుందా? తీసేద్దాం అండి ఒకసారి తీసేయండి. ఇది